హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ సూపర్గా ఉండే పొంగల్ తయారు చేశాను. పొంగల్కి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. తయారు చేసే విధానం చూసేద్దామా? ఒక గ్లాసు బియ్యం పోసుకొని చిన్న గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. తర్వాత అవి శుభ్రంగా వాటర్లో పోసి మంచిగా కడిగి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్లో ఆయిల్ పోసేసుకొని తర్వాత మిరియాలు, తర్వాత జీలకర్ర, తర్వాత అల్లం వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ వేసుకొని మంచిగా తిప్పేసుకోవాలి. ఒకసారి అట్లా తిప్పేసుకున్న తర్వాత ఇది మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు బియ్యం కలిపినది వేసేసుకోవడమే. మనం అన్నీ మంచిగా వేసుకొని ఒకసారి అట్లా తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మంచిగా వేగితే మంచిగా బాగుంటుందండి. బాగా తిప్పి మంచిగా వేపుకోవాలి. మంచిగా వేగిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ పోసుకుందాము. ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ అన్నీ పోసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా తిప్పుకొనేసి మంచిగా ఇప్పుడు మనం రుచి సరిపోయేంత సాల్ట్ వేసిన తర్వాత మంచిగా తిప్పేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 5 విజిల్స్ రావాలి. విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి అయిపోయిన తర్వాత ఒకసారి తిప్పేసుకొని పొంగల్ రెడీ అయిపోయింది. వేడివేడిగా పొంగల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను.